ప్రైజ్ ద లార్డ్. గుడ్డిగా అన్నిటినీ అందరినీ నమ్ముతూ ఇబ్బందులు పడుతూ ఉంటాం. నిజానికి వాస్తవానికి వస్తేనే ఎవరు మనవాళ్ళు, ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు మనం గ్రహిస్తాం. ఆ వాస్తవంలో, ఆ గ్రహింపులోనే మన మనసుకున్న మాయ విడిపోతుంది. వాస్తవంలోనే మనల్ని భ్రమలు విడిచిపెడతాము అని అంటే దేవుడు కూడా యోహాను సువార్త 8:32లో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నిజమే, సత్యానికి తోడవసరం లేదు, సత్యానికి ఇంకా ఏ ఒక్క సాక్ష్యం అవసరం లేదు. సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మరి సమాచారమును బట్టి కొంతవరకు మేలు కలుగుతుంది, కానీ అవగాహనలో అన్నిటినీ సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కార్యమవుతుంది. సత్యం కూడా అవగాహన బలంగా మనం ఎక్కడో ఉండి సమాచార విలువలతో దేవుని తెలుసుకోకుండా ఆయన శిష్యరికంగా ఆయన వాక్యమందు నిలచి ఉంటే ఆ వాక్యం మన భ్రమలను విడిచిపెట్టి సత్యాన్ని గ్రహింపజేయడానికి కార్యం ఉంటుంది. కానీ లోకంలో ఉన్న వాళ్ళకి సత్యం గ్రహింపు ఉండదు కాబట్టి అది తప్పు అనుకుంటారు. మరి దేవునిలో ఉన్న వారికి లోకంని తెలిసి విడిచిపెడతారు. ఈ యొక్క భ్రమలను విడిచిపెట్టే ఒక రోజు మనము ఏది చేసినా దేవుడే మనకు తథ్యం. దేవుని నీతే మనకు శాశ్వతం.